skills and character traits and manifest in various forms. ఇది డెఫినేషన్ అన్నట్లు. సో, ఇన్ జనరల్‌గా ఎడ్యుకేషన్ అంటే ఏందంటే, ఏదన్నా ఒకటి ఆర్ట్ ఆఫ్ టీచింగ్ నాలెడ్జ్ టు అదర్ పీపుల్ దాన్ని ఎడ్యుకేషన్ అంటారు. మనం ఏమైనా నేర్చుకుంటున్నాము, దాన్ని ఎడ్యుకేషన్ అని అంటారు. సో, నా లైవ్ ఎవరైనా చూస్తున్నట్లయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు. థాంక్ యూ ఫర్ జాయినింగ్ మై లైవ్. సో, ఇంకా మీ కామెంట్స్ ఏమైనా ఉంటే ఇక్కడ కామెంట్ బాక్స్‌లో పెట్టగలరు. నేను మీ అభిప్రాయాలు కూడా తీసుకుంటాను. The process of teaching or learning, especially in a school or college, or knowledge that you get from this. Receive an education. A child, he received most of his education at home. ఓకే. సో, ఇవన్నీ ఎడ్యుకేషన్ కిందకే వస్తాయన్నట్లు. సో, ఫుల్ ఫార్మ్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఈస్ ఎనర్జీ, డిసిప్లిన్, యూనిటీ, కాన్ఫిడెన్స్, ఎయిమ్, టాలెంట్, ఇంట్రెస్ట్, ఆపర్చునిటీ, నేషనాలిటీ. సో, ఇది అబ్రివేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్. సో, చాలా వరకి మనము స్కూలింగ్ డేస్‌లో 10థ్ వరకు చదువుకుంటాము. ఆ తర్వాత ఇంటర్‌కొస్తాం. ఆ తర్వాత డిగ్రీ. ఆ తర్వాత పీజీకొస్తాం. సో, ఆ తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? ఏదైనా పీహెచ్‌డీ ఉంటే పీహెచ్‌డీ చేస్తాం. డిగ్రీ తర్వాత ఏదైనా పీజీ చేస్తాం. పీజీ తర్వాత పీహెచ్‌డీ చేస్తాం. సో, పీహెచ్‌డీ అంటే ఏదైనా ఒకటి సబ్జెక్ట్ తీసుకొని అందులో డాక్టరేట్ చేయడం అన్నట్లు. సో, ఎడ్యుకేషన్ సంబంధించింది ఇలా ఉంటది. సో, మీలో ఎవరైనా ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఏమైనా మాట్లాడాలనుకుంటే కామెంట్స్ చేయండి. కామెంట్స్‌లో మీ మీ అభిప్రాయాలు నేను తీసుకొని నా వ్యూవర్స్‌కి అందరికి షేర్ చేస్తాను. సో, ఎడ్యుకేషన్ అనేది మ్యాండేటరీగా చదువుకోవాలంటే చదువుకోవాలి. ఎడ్యుకేషన్ లేకుంటే ఏమైతదంటే మనం మాట్లాడుకునే భాష, మన భాష తీరు వేరేనే ఉంటది. మనం జీవనం, మనం జీవించే విధానం కూడా వేరేనే ఉంటది. సో, ఎడ్యుకేషన్ మనకి చాలా వరకి టీచ్ చేస్తదది. సో, ఎడ్యుకేషన్ ఈస్ ద బ్యాక్‌బోన్ ఆఫ్ సొసైటీ. Education is an integral part of human society. Yes, I agree with this point. Lack of education gives birth and numerous social problems like poor health, conflicts, poor living standards. Education people overcome all problems by finding better solutions. Yes, మనకి ఎడ్యుకేషన్ లేదంటే హెల్త్ కూడా అంతగానం కాన్సంట్రేషన్ చేయం మనం. సో, హెల్త్ ఏముంది అని వదిలేస్తాం. సో, మనకు కొంచెం నాలెడ్జ్ అనేది ఉంటే ఆ హెల్త్‌ని కూడా మనం యూజ్ చేసుకుంటాం. ఓకే. ఎవరైనా 5 లైన్‌లో వివరించండి ఎడ్యుకేషన్ గురించి అంటే, ఎడ్యుకేషన్ ఈస్ ద ఇంపార్టెంట్ టూల్ విచ్ ఈస్ వెరీ యూజ్‌ఫుల్ ఇన్ ఎవ్రీబడీస్ లైఫ్. ఎడ్యుకేషన్ ఈస్ వాట్ డిఫరెన్షియేట్స్ అస్ ఫ్రమ్ అదర్ లివింగ్ బీయింగ్స్ ఆన్ ఎర్త్. ఓకే. ఇట్ ఎంపవర్స్ హ్యూమన్స్ అండ్ గెట్స్ దెమ్ రెడీ టు ఫేస్ ఛాలెంజెస్ ఆఫ్ లైఫ్ ఎఫిషియంట్‌లీ. ఇవి 5 లైన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ గురించి నాకు తెలిసినవి మీకు చెప్తున్నాను. సో, హూ ఈస్ ద ఫాదర్ ఆఫ్ ఎడ్యుకేషన్? సో, నాకు తెలిసిన సమాచారం ప్రకారం నేను ఇది మీకు రీసెర్చ్ చేసి చెప్తున్నాను. ద ఫస్ట్ ఈస్ జాన్ అమోస్ కొమినియోస్ who lived from March 28, 1592 to November 15, 1670 and is considered as father of modern education. ఓకే. సో, ఇంకా మీకు వివరాలు తెలిస్తే కామెంట్‌లో తెలియజేయగలరు ఈ లైవ్ అయిపోయిన తర్వాత. వాట్ ఈస్ ద మెయిన్ కాన్సెప్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్? ఎడ్యుకేషన్ అంటే ట్రాన్స్మిషన్ ఆఫ్ నాలెడ్జ్, స్కిల్స్. ఒకరి నుంచి ఇంకొకరికి జ్ఞానం పంచడంనే ఎడ్యుకేషన్ అని అంటారు. సో, దాన్ని వేరియస్ రూపంలో అయితది. ఒకటి చదువుకునేది ఉంటది, రాసుకునేది ఉంటది, ఏమైనా సమాచారం అందించేది ఉంటది. ఇలా డిఫరెంట్ ఫార్మ్స్‌నుంటాయి. సో, మనం ఏదైనా నేర్చుకుంటున్నామంటే స్టూడెంట్ కింద పరిగణించుకోవచ్చు. సో, మన స్కూల్ డేస్‌లో చాలా ఎస్సేస్ రాసుంటాం మనం. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ ఎడ్యుకేషన్? వై షుడ్ వి డూ వై షుడ్ వి గో టు స్కూల్? వాట్ ఎడ్యుకేషన్ టీచెస్ అస్? ఇలా చాలా వరకు ఉంటదన్నట్లు. సో, ఒక క్వెషన్, వాట్ ఈస్ ద స్కోప్ ఆఫ్ ఎడ్యుకేషన్? The scope of education includes educational, psychology, teaching methods, philosophy, sociology, administration, history, economics, and environmental education. So, ఇలా different types ఉన్నాయి.